హాయ్ ఫ్రెండ్స్. మా అమ్మమ్మ చేపల కూర వండిందంటే చట్టి మొత్తం తుడుచుకొని తినాల్సిందే, అంత రుచిగా ఉంటుంది. అదే మా నాయనమ్మ చికెన్ కూర కానీ మటన్ కూర కానీ చేసిందంటేనా వీధి చివరి వరకు వెళ్తుంది వాసన. గుమగుమలాడిపోతుంది కూర, అంత రుచిగా వండుతుంది. ఎందుకంటారా? వాళ్ళేమి మనలాగా మసాలా పొడులు, కారం పొడులు సూపర్ మార్కెట్కి వెళ్ళి రెడీమేడ్గా తెచ్చుకునేవారు కాదండి. స్వయంగా ఇంట్లోనే నాణ్యమైన దినుసులతో పొడులను తయారు చేసి కూరల్లో వేసేవారు. అందుకే వారు వండిన కూరలు అంత రుచిగా ఉంటాయి. ఈ మసాలా పొడి కోసం నేను 15 యాలకులు, ఒక జాపత్రి, పెద్దవి 2 దాల్చిన చెక్కలు, 1 స్పూను లవంగాలు, 1 స్పూను మిరియాలు, 5 అనాస పువ్వులు, ఒక 20 ఎండుమిరపకాయలు. బాగా కారంగా ఉంటే 10 చాలండి, కారం లేకపోతే 20 తీసుకోండి. 4 బిర్యానీ ఆకులు, 4 మరాఠీ మొగ్గలు, 1 జాజికాయ, 2 నల్ల యాలకులు, 1 కప్పు ధనియాలు, 1 కప్పు జీలకర్ర. వీటన్నింటినీ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. స్టవ్ను సిమ్లో పెట్టుకోండి, దోరగా వేయించుకోండి. 10 నిమిషాల తర్వాత మంచి వాసన వస్తుంది. వాసన వచ్చిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేయండి. కడాయిలోనే ఒక 5 నిమిషాలు ఉంచి తర్వాత వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. వాటిని బాగా ఆరనివ్వండి. ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోండి, లేదంటే మిక్సీ వేడెక్కుతుంది. వీలైనంత మెత్తగా పట్టుకోండి పొడిని. ఇలా తయారు చేసుకున్న మసాలా పొడి ఎన్ని రోజులైనా అదే వాసనతో అదే రుచితో చాలా బాగుంటుంది. దీనిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, బయటైనా పెట్టుకోవచ్చు. ఎక్కడ స్టోర్ చేసినా ఇది సంవత్సరమైన 6 నెలలైనా ఎన్ని రోజులు ఉంచుకున్నా చాలా రుచిగా ఉంటుంది. దీనికేమీ ఎక్స్పైరీ డేట్లు ఉండవండి. ఇలా తయారు చేసుకున్న ఈ మసాలా పొడిని మనం చికెన్ కూరలో అయినా, మటన్ కూరలో అయినా, ములక్కాయ కూరలో అయినా, బీరకాయ కూరలో అయినా, మష్రూమ్ కుర్మా అయినా, ఏ కూరలో అయినా, బిర్యానీలో అయినా, వెజిటబుల్ రైస్లో అయినా దేనిలో వేసుకున్నా ఆ రుచే వేరండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.